అందరికీ నమస్తే అండి. రోజు రోజుకి మా జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరిపోతుందండి. ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది ఆల్రెడీ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడతాడంటే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, మెగా డిఎస్సి అనేది ఒక పెద్ద స్కాము, లీకులు. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ డిఎస్సి నిర్వహించి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించారో, ఈ టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేశారో, నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తాను, మళ్ళీ చేపల కొట్లు ఎట్టేస్తాను, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేస్తానని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. వెన్నుపోటుకి అసలు అలార్మింగ్ లెవెల్స్ లేకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తాం. కనీసం మన బతుక్కి సిగ్గు అనేది పెట్టలేదన్న దేవుడు. కొన్ని జన్మలు అంతే, పుట్టకొత్తటి సిగ్గు సెరవ లాంటిది ఉండవు వాళ్ళకి. నీకు అలాగే నీ బతుక్కి సిగ్గు సెరవ అనేది లేనే లేదు. ఇవాళ ఏమని మాట్లాడుతున్నాడండి, ప్రతిభావంతులు లక్షలాది మంది ప్రతిభావంతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావు అసలు? ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదండి? 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేసి అసలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఇవాళ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 16,000 మందికి ఈ ఉద్యోగాలు కల్పిస్తుంటే, ఆ టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేస్తే దానిపైన వచ్చి ఏం అవకతవకలేంటి? మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? ఏం స్కామ్ జరిగింది? ఏ విధంగా స్కామ్ జరిగింది? ఏ విధంగా లీకులు జరిగినాయి? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోనీ ఇప్పుడు ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఈ మాటల మీద నువ్వు నిలబడి ఇవే మాటలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడగలుగుతావా? అసెంబ్లీలో అడగగలుగుతావా? ఎందుకండి ఈ కపట ప్రేమ? సిగ్గు అనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ డిఎస్సి అభ్యర్థులను ఉద్దేశించి ఇవాళ గుర్తుకొచ్చేసిందండి ప్రేమ. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చేపల కొట్లు, మటన్ కొట్లు, పీతలు, పితపరుగులు అమ్మించేసే మా చేత ఉద్యోగ అవకాశాలు కల్పించమాక ఇవాళ అదొక రకమైన ఏడుపు. సిగ్గు అనిపించట్లా అసలు. దేవుడు నీ బతుకి సిగ్గు అనేది పెట్టలేదు. కొన్ని జన్మలు అంతే, పుట్టకతో సిగ్గు సెరవు లేదు మనకి. ఇంకా మాట్లాడు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్ కి, వీటికి చొక్కా ప్యాంటు కానీ తగిలిస్తే కనిపించేది చంద్రబాబు. నువ్వేమో సుధపూసలా మాట్లాడుతున్నాడండి. 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినొచ్చి దాదాపు 10 ఏళ్ల పైబట్టి బెయిల్ మీద ఉండే నువ్వు స్కాముల గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. నీ అవినీతి గురించి దేశాల్లో కథలుగా చెప్తూ ఉంటారన్న. నువ్వు దోచేసిన సొమ్ము గురించి కనీసం సిగ్గు అనిపించట్లేదు. అబద్ధాల గురించి నువ్వే మాట్లాడాలి, స్కాముల గురించి నువ్వే మాట్లాడాలి. పోనీ నువ్వు అన్నట్టుగా వెనుపోటు గురించి కూడా నువ్వు మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది. నీ కోసం నువ్వు జైల్లో చెప్పుకూడదు తినే రోజుల్లో, నీకోసం అన్న నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు జైల్లో చెప్పుకూడదు తినే రోజుల్లో పార్టీ బాధ్యతను మొత్తం అంతా కూడా షర్మిల భుజాలపైన వేసుకుని నీకోసం పాదయాత్ర చేసిన చెల్లిని, తల్లి కూడా ప్రచారం చేసింది నీకోసం. ఏం చేసావన్నా? తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచేవు, బయటికి గంటేసావు. బాబాయికి గొడ్డల పోటు పొడిచేవు, ఎక్కడికో పంపించేసావా? ఇవాళ ఏమని మాట్లాడుతున్నారండి వచ్చి ఇక్కడికి వచ్చి? పైగా అబద్ధాలకి, వెన్నుపోటుకి, స్కాములకి చంద్రబాబు నాయుడు గారు కారణం. చంద్రబాబు నాయుడు గారు అంటే వాటికి బట్టలు అయితే చంద్రబాబు నాయుడు గారిలా ఉంటారా? మరి నువ్వన్నా ఎవరో వద్దన్నా, నువ్వు మంచోడు అని చెప్పేసి నీ సొంత కుటుంబ సభ్యులతో చెప్పించి సరిపోద్ది. ఎవరో చెప్పవసరం లేదు. నీ సొంత చెల్లి చెప్పుద్ది, మా అన్న పెద్ద మోసగాడు, కన్నగాడు, దాగాకోరు, దొయ్యిందంటే ఏం ఉండదు, అన్నింటిలోనూ దోచేస్తాడని చెప్పేసి అని. లెక్కర్లో దోచేలేదా? లిక్కర్లో దోచేసావు, ఇసుకలో దోచేసావు, ప్రతి దాంట్లోనే స్కామే.
పైగా వాళ్ళు ఇక్కడికి వచ్చి నువ్వు స్కాముల గురించి మాట్లాడుతావు, ఉద్యోగాల గురించి మాట్లాడుతావు, రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల గురించి మాట్లాడుతావు. ప్రతి దానికి కూడా అవినీతనో స్కామ్ అనో ఏదో ఒక బురద జల్లి ఏదో రకంగా నేను వస్తే తరివేస్తానని చెప్పేసి అని మాట్లాడుతావు. నీ మానసిక పరిస్థితి బాగాలేదు. నేను 100% చెప్పగలుగుతా, నీ మానసిక పరిస్థితి బాగాలేదు. ఇవాళ ఈ లిక్కర్ స్కామ్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అందులో ముఖ్యంగా నీ పర్సనల్ సెక్రటరీ అసిస్టెంట్ ఎవడో ఉన్నాడు కదా, కె నాగేశ్వర్ రెడ్డి, పిఏ, నీ పిఏ 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడండి? ఏ విధంగా సంపాదించాడు? పైగా మనోడు పర్సనల్ అసిస్టెంట్ కాదంట, పొలిటికల్ అసిస్టెంట్ అంట. రాజకీయ ఏదో ఉంది, రాజకీయ సలహాదారుడు ఇంకోటి చెప్పి హెడ్డింగ్లు పెట్టి రాసుకొచ్చారు. ఒకవేళ నిజంగా నీ పిఏ కాకపోతే, పర్సనల్ అసిస్టెంట్ కాకపోతే, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నోడికి ఈ సీఎం పర్సనల్ అసిస్టెంట్గా ఒక జీవో ఇచ్చి తర్వాత ఒక 4 రోజుల తర్వాత 8 రోజుల తర్వాత మళ్ళీ ప్రోటోకాల్ కల్పించి నెలకి 2,75,000 రూపాయలు జీతం ఇచ్చాడు, ప్రభుత్వ జీతం. ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పిఏ ఉన్నాడో 100 కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి స్కాముల గురించి ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడాలి, మేము వినాలి. దయచేసి ఈ మాటలొద్దు. ఉద్యోగాల గురించి, ఈ మెగా డిఎస్సి గురించి, వీటి గురించి నువ్వు ప్రస్తావించకూడదండి. కనీసం సిగ్గుపడి ఎక్కడైనా సరే నువ్వు చెయ్యని పని, నువ్వు 5 ఏళ్లలో చెయ్యని పని ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో కంప్లీట్ చేశారు. 2 ఏళ్లలో ఒక డిఎస్సి రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది మరొక డిఎస్సి ఉండబోతుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి అని ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి ఏమని చెప్తున్నాడండి? నేను వచ్చిన తర్వాత మెగా డిఎస్సిని రద్దు చేస్తాను, అందరి చేత చేపల కోట్లు పెట్టిస్తాను, మటన్ కోట్లు పెట్టిస్తాను. ఇదే మీరు మాట్లాడితే ఇక్కడికి వచ్చి. నిన్న వైజాగ్ వెళ్ళాడు. చివరి ఆఖరికి చనిపోయిన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి కూడా జన సమీకరణ చేసి అక్కడికి ముసలోళ్ళని గట్ట తీసుకొచ్చి వాళ్ళ చేత జేజేలు కొట్టించుకున్నాడు. ఎవరైనా చేస్తారండి? పరామర్శకు వెళ్తా ఎవరైనా జన సమీకరణ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి చేశాడు. పైకి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని అబద్ధాలా? నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించు. ఒకవేళ మీరు మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అంటున్నారో, స్కాములు అంటున్నారో, లీకులు అంటున్నారో, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఎవరికి లబ్ధి చేకూర్చారు? ఇప్పుడు నువ్వు ఏదైతే ఆరోపణలు అంటున్నావో, ఏదైతే స్కామ్ అంటున్నావో, ఎవరో ఒక లబ్ధి పొందాలి కదా. ఎవరు లబ్ధి పొందారండి? ఆ 16,000 మంది ఎవరైతే ఆ ఉద్యోగాలు వచ్చినాయో ఆ 16,000 మందికి లేదంటే తెలుగుదేశం పార్టీకో లేదంటే జనసేన పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? లేదంటే ఏదైనా రాజకీయ నాయకుల ద్వారా ఏమన్నా ఇప్పించారా? రికమెండేషన్ ద్వారా ఏమన్నా వచ్చినాయా? లేదు కదా. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ప్రతిభ వాళ్ళది. కష్టపడ్డారో కష్టానికి తగ్గ ఫలితం దక్కింది, ఉద్యోగాలు వచ్చినాయి, అది వాళ్ళ కష్టం. అది ఆశావాహులు చాలా ఉంటారు, లక్షల్లో ఉంటారు, మేము కాదనట్లేదు. దానికి అందరికీ రావు కదా. ఎన్ని పోస్టులు ఉంటే అన్నీ వస్తాయి, అంతమందికే ఇవ్వగలుగుతారు. 1,00,000 మంది రాశారు కదా అని చెప్పేసి 1,00,000 మందికి ఇవ్వరు కదా. 16,000 పోస్టులకి 16,000 మందికి ఇస్తారన్న, 1,00,000 మందికి ఇవ్వరు కదా. రాస్తారు, ఆశావాహులు చాలామంది ఉంటారు. పోటీ ప్రపంచం అంటే అలాగే ఉంటుంది. నా హయాంలో నేను 1,30,000 మందికి ఇచ్చేసాను. ఎవరికి ఇచ్చేసేవు? ఏ ఉద్యోగం ఇచ్చేసేవు? అసలు ఆ ఎగ్జామ్ ఏం చేసేవు? దానికి ఏ ర్యాంక్ వచ్చింది? ఆ ర్యాంక్ వచ్చిన లిస్ట్ ఏది? ఆ మెరిట్ లిస్ట్ ఏది? ఎవరికి చూపించావు? ఎవరికి ఇచ్చేసావు నువ్వు అసలు? అదే సచివాలయ ఉద్యోగులందరికీ 1,30,000 మంది ఉద్యోగాలు కల్పించేసాను అంటాడు. ప్రభుత్వ ఉపాధ్యాయులకి సచివాలయ ఉద్యోగానికి తేడా తెలియదు. రెండింటిని కంపేర్ చేసి మాట్లాడతావు. ఇది ఎక్కడ దిక్కుమలుతానో మాకు అర్థం కావట్లా. నిజంగా నువ్వు మా రాష్ట్రంలో రాజకీయం చేయడం అనేది మా దౌర్భాగ్యం అండి. మీరు ఎలాంటి అరాకొర తెలివితేటలతో వచ్చి నేను డిఎస్సి రద్దు చేస్తాను, నేను వస్తే మళ్ళీ మొదటి నుంచి పెడతాను, లేదంటే నేను అట్లా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయను, అందరి చేత ఒకటి చేపల కొట్లు ఎట్టిస్తాను, ఇలాంటి పిచ్చ మాటలు దయచేసి మాట్లాడకండి. మాకు సిగ్గేస్తుంది. పక్క రాష్ట్రం వాళ్ళు అవుతున్నారండి మనల్ని చూసి. మీరు ఇంకా అదే పాట పాడితే ఎలా అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇకనైనా సరే మీరు ఈ విధానాలు మార్చుకుంటే బాగుంటుంది. లేదు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయనుకోండి, అన్ని ఆధారాలు ఉంటే చక్కగా అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మాట్లాడండి, రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, ప్రభుత్వం కూడా మీకు సమాధానం చెప్పుద్ది. అన్ని ఆధారాలు ఉండి మీ దగ్గర ఒకవేళ ఆధారాలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి ఏమైందండి?
ఏ ఆధారాలు లేవు కాబట్టి మీరు చేసే ఆరోపణలు అబద్ధాలని చెప్పేసి అని మీకు తెలుసు కాబట్టికే 4 గోడల మధ్యన ప్రెస్ మీట్ పెట్టి మన అనుకూల మీడియాని పిలిచి వాళ్ళ ముందు గంటలు ఉపన్యాసాలు. నిన్న విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టాడు, నువ్వు చెప్పింది చెప్పేసావు. అటుపక్క నుంచి ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పట్లా, వెనక్కి తిరిగి కూడా చూడట్లా, పరుగు. ప్రెస్ మీట్ పెట్టేది నువ్వు చెప్పే సొల్లు వినడానికి కాదు, కనీసం అటుపక్క నుంచి మీడియా ప్రతినిధులు ఏదైనా ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్పగలగాలి. ఆ దమ్ము లేదు మన దగ్గర. ఇక్కడ కూర్చొని పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పాఠాలు చెప్పేయాలి. రద్దు చేద్దుకెళ్ళా చూద్దుకెళ్ళా ఇదే నినాదంతో వెళ్ళు నువ్వు ఎన్నికలకి. ఫైనల్గా ఏమంటున్నారంటే వీళ్ళు అధికారంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి ఉందో, మెగా డిఎస్సి ఏదైతే ఉందో, ఈ 16,000 మందికి ఏదైతే ఆ పోస్టులు భర్తీ చేశారో వీటిని రద్దు చేస్తామని చెప్పేసి అని అంటున్నారు డైరెక్ట్గా. పోనీ అదే నినాదంతో వెళ్ళు నువ్వు చూద్దుగా నీ సరే ఎలా అధికారంలోకి వస్తావో. ఒక పరిశ్రమ వద్దు, ఒక రాజధాని వద్దు, ఎవరికి ఉద్యోగాలు వద్దు. మరి ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా రాష్ట్రంలో చదువుకున్న యువత అంతా కూడా దేశాల మధ్య పారిపోవాలా? బ్యాగులు వేసుకొని చాలాన జీతాలతో ఎక్కడెక్కడో బతకాలి అంతేనా? ఏం దిక్కుమలుతానో ఏమో. నీ గురించి ఎంతసేపు మాట్లాడమే టైం పక్క.